హాయ్ హలో నమస్తే బాగున్నారు అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు రొయ్యి పొట్టు చారు చూపిస్తానండి. రొయ్యి పొట్టు చారు చాలా 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 టేస్టీగా ఉంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి రొయ్యి పొట్టు, ఇది శుభ్రంగా క్లీన్ చేసి ఒక 5-6 సార్లు అంత ఇసుక లేకుండా కడిగి పెట్టుకున్నాను. కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, రసం పొడి, టమాటా 4 టమాటాలలో ప్యూరీ చేసి పెట్టుకున్నాను. మిక్సీ వేసి తాలింపు వేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఫస్ట్ ఆయిల్లో వేసేస్తున్నాను. వేగేలోపు ఒకటి చెప్తాను ఏంటంటే, ఒక క్లాత్ తీసుకొని మనము ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, తినేవాళ్ళము అయితే ఇలా తాలింపులో వేసి వేయించేసుకొని టమాటాలు వేసి రసం చేసుకోవచ్చు. అవి తగలటం ఇష్టం లేదు, ఓన్లీ స్మెల్లే కావాలి అన్నప్పుడు మనం ఇలా శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని ఇదంతా ఈ మూట కట్టేసుకొని ఇలా రొయ్యి పొట్టు ఇదిగోండి ఇలా మూట కట్టుకొని ఆ మూట అందులో వేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ రొయ్యి పొట్టులో ఉన్న సారం అంతా శుభ్రంగా వేడి నీళ్ళు, కొత్తదేనండి క్లాత్. ఇదిగో ఇలా మూట కట్టేస్తున్నాను. లేకపోతే స్ట్రెయినర్లు ఉంటాయండి స్టీల్, ఇవి అదైనా పర్వాలేదు. ఇదిగోండి ఇలా మూట కట్టేసాను అన్నమాట. ఇలా మూట కట్టుకున్నాను. ఇందులో కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువండి. చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇలా మూట కట్టాను కదా, అక్కర్లేదు మాకు పర్వాలేదు అంటే మనం ఉల్లిపాయలు వేసినప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసి ఎర్రగా వేగిన తర్వాత టమాటా వేసుకోవచ్చు. అలాగైనా పర్లేదు. ఇలా మూట కట్టేసినా మీకు సారం అంతా దిగుద్ది, మీకు తినేటప్పుడు అడ్డం పడదు అనమాట. వేగిపోయినాయి. ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసినప్పుడే మనం రొయ్యలు కూడా వేసేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే వేసి పెట్టాను కదా, ఇది వేసేస్తున్నా. 4 టమాటాలు తీసుకున్నాను, పెద్ద పెద్దవి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు టమాటా. ఇందులోనే పసుపు, సాల్ట్, కొంచెం ఆ టమాటా కొంచెం ఉడకనిద్దామండి. మూత పెట్టేస్తున్నాను. టమాటా చూద్దామండి ఉడికిందేమో. టమాటా బాగా ఉడికిపోయింది. వాటర్ వేసేస్తున్నాను ఇంకా. ఇదిగోండి మనకి ఎంత కావాలో అంత, ఎంత రసం కావాలో అంత. నేనైతే ఒక లీటర్ వేసానండి. రసం పొడి కూడా వేసేస్తున్నాను.
మనం ఇది మూట కట్టుకున్నాం కదండి రొయ్యి పొట్టు, అది కూడా వేసేసాను. చింతపండు గుజ్జు కూడా ఒక స్పూన్ వేసేసాను. కొత్తిమీర కూడా కొంచెం వేసేస్తున్నా. అన్నీ వేసేసాం, రసం పొడి వేసేసాం, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఇవి ఇలా బాగా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరగనిచ్చామంటే మనం ఆ రొయ్యల్లో ఉన్న స్మెల్ అంతా రసంలోకి వస్తుందండి. ఒక 10 నిమిషాలు అలా మరగబెట్టుకుందాం. చారు మరిగినేమో, రొయ్య పొట్టు చారు మరిగినేమో చూద్దామండి. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తున్నాయనండి, వాసన వచ్చేస్తున్నాయి. రొయ్య పొట్టు వాసన. సాల్ట్ చెక్ చేస్తాను ఒకసారి. నిజంగా ఇంత తినేవాళ్ళు చారుతోనే అన్నం అంతా తినేస్తారు, అంత బాగున్నాయి. మరిగిపోయినాయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర మళ్ళీ. సూపర్గా ఉన్నాయండి అసలు. గిన్నెలో తీసేసుకుందాం. మూట అయితే తీసేస్తున్నానండి నేను. ఇదిగోండి పిండేసి ఇప్పుడు గిన్నెలో తీసేస్తున్నాను. ఇదిగోండి ఎమ్మి రొయ్య పొట్టు చారు. చూసారు కదా రొయ్య పొట్టు చారు. ఒకటే అది ఇట్లా వద్దు, మాకు రొయ్యలు కూడా తగలాలి అంటే ఉల్లిపాయలతో పాటు ఎర్రగా వేపేసిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోండి. లేదు మాకు రొయ్యలు తగలకూడదు అన్నప్పుడు అలా మూట కట్టి ఆ స్మెల్ అంతా దాంట్లో దిగిపాక మూట తీసేసి పడేసుకోండి, అంతే. మీకు ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను. వాసన అయితే భలే వస్తున్నాయండి. కాలిపోతున్నాయి. సమ్మర్లో ఇలా ఏదో ఒక రసం, పెసరకట్టో రసమో, కూరలు తినలేమండి. ఎంత బాగున్నాయోనండి అసలు. చెప్పాను కదా, రసంతోనే అన్నం అంతా లాగిచ్చేస్తారు. స్మెల్ బాగా దిగిందండి రసంలోకి, రొయ్య పొట్టు స్మెల్ చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. తింటూ ఉంటాను. బాయ్.